శివ అనేటటువంటి రెండు అక్షరాలు సమస్తమైనటువంటి మంగళములకు కూడా ఆలవాలం. అందుకే అమరకోశం శివ అన్న పదాన్ని వ్యాఖ్యానం చేస్తూ మంగళము, శోభనము, కళ్యాణము, భద్రము, శుభము వీటన్నింటికీ పర్యాయపదంగా శివుణ్ణి చెప్పింది. అందుకే నాకు శివుడు అక్కర్లేదు అంటే నాకు శుభములు అక్కర్లేదు అని చెప్పినట్లు గుర్తు. అందుకే లోకంలో శివారాధన చెయ్యనటువంటి వారు ఎవరూ ఉండరు. శివుడు సర్వమంగళప్రదుడు. అటువంటి శివుడు అనేకమైనటువంటి రూపాలతో కనపడుతుంటాడు. ఉన్నది ఆయన ఒక్కడే. ఆ ఒక్కడే అయినటువంటి పరమశివుడే అనేకమైన రూపాలతో కనపడతాడు. మీరు శివతత్వంలో ఒక విషయాన్ని గమనించి ఉంటారు. పరమశివ అంటారు. ఆ పరమ అన్న మాట ఇక మిగిలిన వాళ్ళ విషయంలో అన్వయం చెయ్యరు. పరమబ్రహ్మ, పరమ విష్ణు, పరమదేవి అలా ఉండదు. పరమశివ అంటారు. పరమశివ అంటే ఏ కారణం చేతనైనా ఎప్పుడైనా మంగళాన్ని శుభాన్ని చెయ్యడం తప్ప వేరొకటి ఎప్పుడూ చెయ్యనటువంటి వాడు కాబట్టి ఆయనకి పరమశివ అని పేరు. అలాగే సదాశివ అని ఒక పేరు ఆయనకి. సదా బ్రహ్మ, సదాశక్తి అలా ఉండదు. సదాశివ అని ఉంటుంది. అందుకే పరమశివుడికి సంబంధించినటువంటి పంచబ్రహ్మ మంత్రములను ఉంటాయి. అందులో ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమి అస్తు సదాశివం అంటారు. నీవు సదాశివుడవు. సదా అంటే ఎల్లప్పుడూ. ఆయన ఎల్లప్పుడూ మంగళములని చేస్తాడు. ఎల్లప్పుడూ శుభములని చేస్తాడు. అందుకే కోపం వచ్చినట్లు నటిస్తాడు తప్ప నిజానికి ఆయన కోపానికి వశపడడు. ఆయన ఏ ఇతర గుణములకు వశపడడు. 3 గుణములకు అతీతంగా ఉంటాడు అని చెప్పడానికి చేతిలో త్రిశూలం పట్టుకుంటాడు. త్రైగుణ్యం శూలమేతస్యా పరశు సత్యనిష్టత అంటుంది లింగపురాణం. ఆ 3 గుణములకు అతీతంగా అంటే సత్వరజస్తమో గుణాతీతుడై ఉంటాడు కాబట్టి ఆయన చేతిలో త్రిశూలం పట్టుకుని ఉంటాడు. అటువంటి పరమశివుడు ఆయన ఇవ్వలేనిది, ఆయన కానిది ఈ లోకంలో ఏమీ లేదు. లంపటము నివారింపను సంపద కృప చెయ్య జయము సంపాదింపన్ సంపెడివారి వధింపను సొంపారగనికి చెల్లు సోమార్థధర అంటారు భాగవతంలో. ఆయన లంపటము నివారింపను. ఏదైనా లంపటం అంటే బాధ, ఆపద, కష్టం, బరువు వీటిని తీసేయాలన్నా, సంపద కృపచేయ ఐశ్వర్యాన్ని ఇవ్వాలన్నా, సంపద కృపచేయ జయము సంపాదింపన్ ఏదైనా ఒక విషయంలో జయాన్ని సంపాదించాలన్నా, జయము సంపాదించన్ సంపెడివారి వధింపను మనని బాధ పెట్టేటటువంటి శత్రువులను ఉగ్గడించాలన్నా, లేదా ఎన్ని జన్మలెత్తినప్పటికీ కూడా చిట్ట చివరి జన్మ పరిసమాప్తం ఎవరి చేతుల్లో అవుతుంది అంటే యమధర్మరాజు గారి యొక్క పాశముల వలన అవుతుంది. అందరినీ చంపేటటువంటి యమధర్మరాజు గారినే పడగొట్టాలన్నా సంపెడివారి వధింపను సొంపారగనికి చెల్లు సోమార్థధర అంటారు. ఒక్క పరమశివుడికే అన్వయం. అందుకే మన్మధుణ్ణి సంహరించాలన్నా ఆయనే. మన్మధుణ్ణి కాల్చినవాడు పరమశివుడు. అలాగే యమధర్మరాజు గారి యొక్క వక్షస్థలం మీద తన్నినటువంటి వాడు పరమశివుడు.